ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబంలో విషాదం. హైదరాబాద్ అప్సిగూడలో దారుణం చోటు చేసుకుంది. కుమారుడు కుమార్తెను చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాథమిక వివరాల ప్రకారం కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి 44 సంవత్సరాలు. కుటుంబం ఏడాది క్రితం అప్సిగూడకు వచ్చింది. ఆయన కొంతకాలం ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేసి మానేశారు. 6 నెలలుగా ఉద్యోగానికి దూరం అవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం కుమారుడు విశ్వాసరెడ్డి, కుమార్తె శ్రీధర్రెడ్డికి ఉరేసి చంపినట్లు ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు అంచనాకు వచ్చారు. అనంతరం భార్య కవితతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి ఉరేసుకుని బలవన్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. ఓయూ పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నా చావుకి ఎవరు కారణం కాదు, వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నందుకు క్షమించండి. కెరీర్లో నువ్వు శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నా, మధుమేహం, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాను అని సూసైడ్ నోట్లో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.